సార్ ఈ రాష్ట్ర రక్షించడానికి శాశ్వత ప్రాతిపదికన నదీ జలాలను వాడుకోవడానికి తద్వారా రాష్ట్ర రూపురేఖలను మార్చడానికే ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే చేసే ఈ కార్యక్రమం జలయజ్ఞ కార్యక్రమాలను రాజకీయ శక్తులు అభివృద్ధి వల్ల ఉనికి కోల్పోతామనే భయంతో ఆ రాజకీయ శక్తులకు ఊతమిచ్చే ఇతర వర్గాలు కుట్ర పన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇది 3.5 సంవత్సరాల్లో అనేక సందర్భాలలో చాలా స్పష్టంగా కనిపించింది. ఈ కుట్ర భగ్నం చేయబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎన్ని కుట్రలు పొందినా అడ్డుకోలేరు. ఇది నిర్విఘ్నంగా కొనసాగించబడుతుంది. రైతులకు నీరివ్వడమే శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధికి కారణం, అభివృద్ధి లక్ష్యం అని ప్రభుత్వం విశ్వసిస్తాం. ప్రపంచంలో భారీ జలాశయాలు, మధ్య తరహా జలాశయాలకు ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 10 సంవత్సరాల వరకు పూర్తి చేయబడే పద్ధతి భారీ ప్రాజెక్టులలో ఉంటే, మధ్య తరహా ప్రాజెక్టులు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పూర్తి చేయబడే పద్ధతులు, తార్కాణాలు, ఉదాహరణలు ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇనుమడించిన నేపథ్యంలో కూడా 45% వరకే ఈ 5 నుంచి 10 సంవత్సరాల్లో పూర్తి చేయబడే సాక్ష్యాధారాలు ఈ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంటే, మిగతా 55% ఈ 5-10 సంవత్సరాల గడువు దాటిన తర్వాత పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రాజెక్టు పెట్టుబడులు అంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఈ విధంగా ఉంటే 54% నుంచి 247% ప్రాజెక్టు ధరలు పెరుగుతుండే ఉదాహరణలు మనకుంటే, దేశంలో 8వ ప్రణాళిక చివరి నాటికే 171 మేజర్ ప్రాజెక్టు, 259 మీడియం ప్రాజెక్టు, 72 విస్తరణ పథకాలు ఎక్స్టెన్షన్స్ పూర్తి కావాల్సి ఉంటే ఇప్పటి వరకు పూర్తి కాని పరిస్థితులు 75,690 కోట్ల రూపాయల పనులు పూర్తి కాకుండా వివిధ దశల్లో దేశంలో ఉంటే, దిస్ ఇస్ ఆల్ ఇన్ఫర్మేషన్. ఇది నా స్టోరీ కాదు, రాజకీయంగా చేయడానికి మా గాంధీ భవన్లో చేసిన ఇది కాదు. ఇది ఈ రకంగా ఉంటే, వాస్తవాలు ఈ రకంగా ఉంటే, ఈ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ నీటిపారుదల శాఖ
నాగార్జున సాగర్, శ్రీశైలం, పోచంపాడు లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మించిన ఎక్స్పీరియన్స్, అనుభవం ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని శుద్ధదడ్డ కానీ ఆత్మకథలో చెప్పుకున్నటువంటి వాస్తవాలు మన ముందు ఉంటే మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే నీటిపారుదల శాఖను పూర్తిగా మూసివేసేవాళ్ళు. అటువంటి శాఖ ద్వారా, అంటే ఓ 10 కిలోమీటర్ల స్పీడ్ కూడా నడవనటువంటి శాఖ ద్వారా ఇదంతా ప్రజలు పసిగట్టే మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు. రాగానే ముఖ్యమంత్రి గారు మొదటి రోజునే ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, కొత్త ప్రాజెక్టులు నిర్మించడానికి కార్యాచరణ పథకం ముందుంచి మీరు 100 మీటర్ల స్పీడ్తో నడవాలని నాకు చెప్పినాడు. 10 కిలోమీటర్ల స్పీడ్ సరిపోతే అది అట్లాగే ఉంది, ఇప్పుడు 100 కిలోమీటర్ల స్పీడ్తో నేను పరిగెత్తాల్సిందే అని అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా 10 సంవత్సరాలలో కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితులు ఈనాటికి ఉంటే మా కార్యాచరణ పథకం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలను మేము ఏర్పాటు చేసుకోవడం, ఇది మా వేగంగా పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంటే ఇది సాధ్యం కాదు సార్, ఇది లాభం లేదు అని అన్నప్పటికీ మనం 100 అంటే కనీసం 50 అయినా 70 అయినా ఉంటుంది. మనం 50-70 అంటే అది 35కో 40కో వస్తుంది. అందుకోసం 100 చేయాల్సిందే, లక్ష్యం 100 ఉండాల్సిందే అనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పడం, దానికి అనుగుణంగా కార్యక్రమాలు చేయడం జరుగుతాం. అయితే ఇదంతా ఉపోద్ఘాతం అని మీరు అనుకోవచ్చు, ఇంకెవరైనా అనుకోవచ్చు. కానీ ఇవాళ మీ చేతికి ఇచ్చాం. హార్డ్ కాపీ చాలా పేజీలు ఉన్నట్టు, దాదాపు 11,09,000 ఎకరాలకు ఈ 3 సంవత్సరాల కాలంలో నీళ్ళు అందించాం. అది కూడా గ్రామాల వారీగా, మండలాల వారీగా మొన్న వెబ్సైట్లో పెట్టి మీకు హార్డ్ కాపీ ఇచ్చాం, మీకు సీడీ కూడా ఇస్తాం. ఇది చరిత్రలో ఈ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ 3 సంవత్సరాల కాలంలో ఈ ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? అంతేకాదు, ఈ 3 సంవత్సరాల కాలంలో సుమారు 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడ్డాయి. వెనుకబడిన ప్రాంతాలకు పెద్దపీట వేయబడింది. సంవత్సరానికి 1,500 కోట్లు కూడా ఖర్చు లేనటువంటి వ్యవస్థలో 4,000 ఖాళీలున్న వ్యవస్థ ద్వారా ఏ పని చేయనప్పుడు 100% ఉంటే 4,000 ఖాళీలున్న వ్యవస్థ ద్వారా గత 3 సంవత్సరాల కాలంలో 24,000 కోట్లు ఖర్చు పెట్టి 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఈ సంవత్సరం కేటాయించడం దేశంలోని 17 రాష్ట్రాల సగటు బడ్జెట్ కంటే కూడా నీటిపారుదల మీద ఖర్చు పెట్టడానికి ఉద్దేశమే కాకుండా డబ్బు విడుదల చేయడం జరగటం వల్లనే ఈ సొమ్ము ఖర్చు అవుతుండడం. గత ప్రభుత్వాల కాలంలో నామమాత్రపు కేటాయింపులు పెట్టి 10% నిధులు కూడా విడుదల చేయకుండా ల్యాప్స్ చేయించే పద్ధతిలో ఈ వ్యవస్థ ప్రభుత్వాలు ఉంటే, దానికి భిన్నంగా మేము ఇప్పుడు చేస్తున్న నిధుల కేటాయింపులు కానీ ఖర్చులు కానీ ఇది చిన్న కార్యక్రమం అని అంటుంది. నేనైతే ఇవాళ రాష్ట్రంలో ఒకట జలయజ్ఞంలో భాగంగా
3,000 యంత్రాలు, ఎస్కలేటర్స్, వాటిని ఏమంటారు, ప్రొక్లైన్స్, 3,000 కంపెనీలు కొత్తగా అమ్ముకున్నాయి, వ్యాపారం చేయగలిగాయి. 3,000 ప్రొక్లైన్లు నడుస్తూ ఉన్నాయి. 10,000 కిలోమీటర్ల కాలువల పనులు మొదలైనవి, వివిధ దశల్లో ఉన్నాయి. 1000 కిలోమీటర్ల పైచిలకు ఎత్తిపోతల భాగాల్లో పైప్ లైన్ల నిర్మాణం కొనసాగుతూ ఉంది, పైప్ లైన్లు వేయబడుతున్నాయి. సుమారు 100కు పైగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్, మీకు కావడం తెలుగులో చెరువులు, నీటిని నిల్వ చేసుకోవడానికి లక్ష్యంగా పెట్టుకున్న ఆయకట్టుకు నీరివ్వడానికి సుమారు 100కు పైగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఏమేమో ప్రజల్లో చెప్తాము. మిమ్మల్ని అయితే నేను ఐ కెన్ ప్రొవైడ్ 1-2 buses to tour entire state of inspecting and visiting these works. You are welcome. I will provide them. You go and see. మొదట్లో మీరు అన్నారు, ఎక్కడి అన్నారు, అంతర్రాష్ట్రాల వివాదాలతో కూడుకున్న నదీ జలాల సమస్యల కూడా కేటాయింపులు మేము వచ్చిన తర్వాత చేసింది కదా, అయినా నీళ్ళు ఎక్కడికి ఉన్నాయి. ఈ కేటాయింపులు మొదలే ఉన్నాయి, మన ప్రాజెక్టు మొదలు పెట్టలేదు, కానీ నీళ్ళు ఎక్కడి అన్నారు. ఎందుకు? జనానికి రెచ్చగొట్టడానికి నీళ్ళు లేకుండా ప్రాజెక్టు కడుతున్నారు. నిర్మాణ సంస్థల ఎంపికలు బాగాలేవన్నారు, అదైపోయింది, నీళ్ళది అయిపోయింది. నిర్మాణ సంస్థల ఎంపికలు బాగాలేవన్నారు. పోయి న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం పోతే ఇది పబ్లిక్ కాదు ప్రైవేటు ఇంట్రెస్ట్ అనే మాట చెప్పినారు. తర్వాత నిధులు ఎక్కడి అన్నారు, మా ముఖాలు చూసి నిధులు ఎవరిస్తారన్నారు. ఇప్పుడే చెప్పాను, 17 రాష్ట్రాల సగటు బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టి ఖర్చు పెట్టేటువంటి స్థాయికి నిధులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించే వాళ్లకు మేమేం సమాధానం చెప్పాలి? ఇది ఆరోపణ కాకపోతే మరేంటండి? బురదల్లే కార్యక్రమం కాకపోతే మరేంటండి? కుట్ర కాకపోతే మరేంటండి? అడ్డుకునే కార్యక్రమం కాకపోతే ఏంటండి? గత సంవత్సరం ఖర్చు పెట్టాం, ఈ సంవత్సరం ఖర్చు పెడతామా? ఇది వాస్తవం కాదా? అటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలండి? అనుమతులు లేవన్నారు, అనుమతులు లేవు, ఎట్లా తీసుకొస్తారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చే నాటికి అన్ని సంవత్సరాల కాలంలో 17 అనుమతులే ఉంటే మరి వాళ్ళ దృష్టి అంతే. మేము చేయలేకపోయినాం, మీరెట్లా చేస్తారు అనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలు తప్ప మా చిత్తశుద్ధి వాళ్ళకి అర్థంగా కాక మాట్లాడిన మాట. 17 మాత్రమే ఉంటే ఈరోజు 3 సంవత్సరాల కాలంలో 82 కీలకమైన అనుమతులు, 1 కాదు 2 కాదు, కీలకమైన అనుమతులు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కీలకం అంటే ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, దట్స్ కీలకం. మామూలు అనుమతులు అయితే మన దగ్గర ఇచ్చేటైతే తొందరగానే వస్తాయి, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతులు ఏవైతే ఫారెస్ట్, ఎన్విరాన్మెంటు, తర్వాత సుప్రీంకోర్టు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ సుప్రీంకోర్టు, ఇవన్నీ తిరిగి తీసుకొచ్చే కార్యక్రమాలు 82 చేశారు. ఇంకా మహానుభావులు నిధుల గురించి వచ్చినప్పుడు దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో మన వాళ్ళే మనమే మన పనిని అడ్డుకోవడానికి ఎంతకైనా, ఎంత నీచ స్థాయికైనా దిగజారుతా ఉన్న దాంట్లో న్యాయస్థానాలను ఆశ్రయించడే కాదు, ఇతర రాష్ట్రాలను ప్రోత్సహించి న్యాయస్థానంలో కేసులు వేయించడే కాదు, కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నాలు దేశంలోని చట్టసభల్లో చేసిన దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలోని ప్రతిపక్షాలకే వచ్చింది, కానీ మరే రాష్ట్రంలో కూడా ఎవరు చేయలేదు. రాజ్యసభలో కూడా ఏఐబిపి నిధులు విడుదల చేయకూడదనే వితండవాదాన్ని ప్రస్తావన ద్వారా చేసిన దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది ప్రతిపక్షాల ద్వారా. ఇదేదో మేమేదో కావాలని ఎన్నికల కోసమో రేపు ఓట్ల కోసమో చేసే పని గురించి కార్యక్రమాన్ని, యజ్ఞాన్ని మొదలుపెట్టింది. ఇది రాష్ట్రాన్ని శాశ్వతంగా తీర్చిదిద్దడానికి చేసే కార్యక్రమం, అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి చేసే కార్యక్రమం అని ప్రజలు గుర్తించినారు. కాబట్టి ఈనాడు మా వెంబడి అన్ని ఎన్నికల్లో కూడా మద్దతు పడుతున్నారు.
ప్రతిపక్షాలకు అది రుచించట్ల. దానికి నేనేం చేస్తాను? ఒక ఇరిగేషన్ అయినా, ఒక నీటిపారుదలైనా ఈ శాఖ ద్వారా పనులు పూర్తి చేయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, R&B డిపార్ట్మెంటు, రైల్వే డిపార్ట్మెంటు, ఎనర్జీ డిపార్ట్మెంటు, ఇవి ప్రతిబంధకాలు అయితే వీటిని సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితులు మనం చేస్తాం. ఇవైతే పర్వాలేదు, ఓ 2 రోజులు ఎరుగా ముందైనా వాళ్ళను సమన్వయం చేసి ఒప్పించి ఆ కాగితాలను తీసుకొని పని మొదలు పెట్టాం. దౌర్భాగ్యం ఏమంటే రాజకీయ కోణంలో ఒక గ్రామం ప్రజలు ఉదాహరణకు ప్రాజెక్ట్ అడ్డుకునే పరిస్థితి వస్తే గుండకమ్మలో ఒకే గ్రామం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇవాళ 28,000 ఎకరాలకు నీళ్లు ఉండి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇన్ని సమస్యల్లో ఆ గ్రామం వాళ్ళు రాజకీయ కోణంలో పెట్టి న్యాయస్థానాలకు ఆశ్రయిస్తే ఇవాళ 28,000 మందికి, ఆ 28,000 ఎకరాలకు కనీసం 10-15,000 మంది రైతులకు లాభం చేకూర్చే కార్యక్రమం అడ్డుపడ్డది. ఇది గమనించమని కోరుతున్నాను. అయితే మేమేమో మొదలే చెప్పాను, ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 10 సంవత్సరాలు పూర్తయ్యేకి మేము మేజర్ ఇరిగేషన్ భారీ నీటిపారుదలలో 30 మాసాలని కాస్ట్ ఎస్కలేషన్ లేకుండా, ధర పెరగకుండా ఉండేది. కానీ నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి ఇది కష్టసాధ్యం అయినప్పటికీ కూడా, కష్టతరం అయినప్పటికీ కూడా ఇది పూర్తి చేయాలనే సంకల్పంతో లక్ష్యాలను పెద్దగా పెట్టాం. మధ్యతరా ప్రాజెక్టులో 24 మాసాలు పెట్టాం. ఇది ఏదో తప్పు చేస్తున్నట్టుగా, చిత్రీకరిస్తున్నట్టుగా రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఇంతకుముందు నేను ఇవన్నీ చెప్పాను, ఏది నిధులు, నీళ్లు, తర్వాత అనుమతులు, కేంద్ర ప్రభుత్వ నిధులు. ఇక ఇప్పుడు ఏమో నాణ్యత, ఆలస్యం గురించి నేను చెప్పాను. నాణ్యత గురించి మాట్లాడుతున్నాను. నాణ్యత గురించి ఈ ప్రభుత్వం, ఈ శాఖ చేసినంత కృషి ఎక్కడా లేదు. ముఖ్యమంత్రి గారు పదే చాలా స్పష్టంగా చెప్తారు నాణ్యత గురించి ఏం మాట్లాడారు? ఏదో గుండవాగు మా వరంగల్ జిల్లాది, తర్వాత గురు రాఘవేంద్ర, TGP, దేవాదుల పైప్ లైన్లు, ఏలంపల్లి పైప్ లైన్. గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ఏలంపల్లి. ఇప్పటికైనా మిమ్మల్ని తీసుకొని చూపిస్తాను, మీరే సాక్షులు కానీ తీసుకెళ్తారు. ఐఎమ్ రెడీ టు ప్రూవ్. ఇక గుండవాగా, దాని కారణాలు ఇంతకుముందే మీకు చెప్పాను. పని చేస్తున్న సందర్భంలో పూర్తి కాకముందే నిర్మాణ సంస్థల బాధ్యత ఉన్నప్పుడే, నిర్మాణ సంస్థలు పూర్తయిన తర్వాత 2 సంవత్సరాలు మెయింటైన్ చేయాల్సిన క్లాజును మేము ప్రత్యేకంగా పెట్టిన తర్వాత దాన్ని భూతద్దంలో చూపించి ప్రభుత్వం నాణ్యతకు తిరోధకాలు ఇస్తుంది అంటే సమాధానం ఏం చెప్పాలండి? పొరపాట్లు జరుగుతాయి. నో వన్ ఈజ్ 100% రైట్, నో వన్ ఈజ్ 100% పర్ఫెక్ట్. వీఆర్ రెడీ టు టేక్ యువర్ సజెషన్స్ ఫ్రమ్ ది అపోజిషన్, హూ ఎవర్ ఈస్ కంప్లైనింగ్. అందుకే నాణ్యత విభాగంలో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ మొట్టమొదటిగా దేశంలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని 3 భాగాలు చీఫ్ ఇంజనీర్ల పోస్టులను క్రియేట్ చేసి దీని మీద కార్యాచరణ పథకం పెట్టాం. నాణ్యతకు రాజీ పడే ప్రసక్తే లేదు. ఎన్నికల కోసమో, ఓట్ల కోసమో, పదవి కోసమో, అధికారం కోసమో ఈ ప్రభుత్వం ఈ పనులు చేయట్లేదు. ఆచరణాత్మక, పరిశీలించదగ్గ, ఆలోచించగలిగిన సూచనలు, సలహాలు ఎవరు చెప్పినా తీసుకుంటాం. అందుకే పారదర్శకంగా ఉండడానికే ప్రాజెక్టుల మీద చర్చలు ఎక్కడా జరగలేదు దేశంలో, ఇక్కడే జరిగాయి. వేదికల మీద ఓపెన్ డిబేట్ పెట్టాం.
అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాం, అసెంబ్లీలో రోజుల తరబడి చర్చించాం. ఇంతకంటే పారదర్శకంగా ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైనా ఏనాడైనా ప్రాజెక్టు మీద చర్చించిందని మేము అడుగుతున్నాం. మా లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. లోటుపాట్లతో పనులు పూర్తి చేయాలనే సంకల్పం మాకు అసలు లేదు. రాజకీయ కోణం మాకు అసలు లేదు. ఈ ఒక్కటే కాదు, ఈ ప్రభుత్వంలో చేసే పనుల్లో రాజకీయ కోణం ఎన్నడూ లేదు, ఇంతకు లేదు, ఎప్పుడు ఉండబోదేమో. సంక్షేమ కార్యక్రమాలు నేను ఐ డోంట్ వాంట్ గో ఇంటు దట్. వీ నెవర్ బాదర్డ్ అబౌట్ పొలిటికల్ అఫిలియేషన్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. The houses and pensions and whatever. That itself is a proof. That itself is an indication of our commitment and concern for the deserving people. So is the case in Jalagya. We are ready to accept, practical, thought-provoking ideas and suggestions. Definitely we will do that. We are not immune from errors and accidents. We are not immune for not thinking proper. Yes. It's a system in which we are living in, and we will definitely take on this action and do it. నేనైతే నాణ్యత మీద వచ్చినప్పుడల్లా నేను చూస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు రాజీ పడేది లేదని చాలా నిర్బంధంగా ఇస్తుంది. మేము కూడా అదే కోణంలో పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. రోజు పొద్దున అద్దం ముందు కూర్చొని నాకు నేను ప్రశ్నించుకుంటున్నాను. Am I doing the right thing? Am I doing a mistake? Am I doing the right thing the way it is expressed by the Honorable CM? స్థాయిలో లేదు అని చెప్పడానికి ఇంత ప్రయత్నం చేశాను. మొదటి 3 సంవత్సరాల్లో 12,40,000 అనుకున్నాను. 12,40,000 రికార్డు ఇచ్చాను. ఈ సంవత్సరం 8,40,000 అనుకుంటున్నాం. వచ్చే 2 సంవత్సరాల్లో మరో 24 లక్షలు అనుకుంటున్నాం. మొత్తం దాదాపు 44-45 లక్షలు అనుకుంటున్నాం. మా లక్ష్యం పెద్దగా ఉంది, మాకు తెలుసు. చెప్పింది అదే కదండి. దాదాపు 2 ఏళ్ల కాలంలో పూర్తయ్యేటి 35 ప్రాజెక్టులు అయితే 35 ప్రాజెక్టులతో పాటు పాక్షికంగా ఇచ్చే అన్నీ కలిపి 40 నుంచి 44 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే లక్ష్యంగా పనిచేస్తున్నాం. రాజకీయాలు ఎన్నికలకు వరకే అని పాపం మైండ్ సెట్ కావాలన్నాడు. 9 ఏళ్ళు పరిపాలన చేశాం. కానీ ఆ మైండ్ సెట్ ఏమైందో కానీ అంతా రాజకీయ హృదయం సాయకాలం ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాదు. ఇది 100కి 100 రూపాయలు వ్యతిరేకం. నేను బాగా గౌరవించేవాడిని, చాలా మంచి మాట చెప్తున్నాను ఆయన. తర్వాత కేసీఆర్ వస్తా ఆయన ఏమన్నాడు, 2 మాటలు అన్నాడు. ఏదో బిత్తరపోయి నవ్వుతూ గోల్మాల్ చేస్తాడట. నేను సరే వాళ్ళు ఏమనుకుంటే నాదేం పోయింది కానీ జూబ్లీ హాల్లో నేను పారిపోయానట. I think it's haunting him. The episode of Jubilee Hall, the episode of Potredipadu, it's haunting him. He never said anything after that. మొత్తం రాష్ట్రం అంతా చూసినారు పండగ రోజు. ది హయ్యెస్ట్ వ్యూయర్షిప్ ఇన్ మై ఒపీనియన్ ఈజ్ ఆన్ దట్ డే. వాళ్ళు న్యాయ నిర్ణేతలు. అప్పటి నుంచి పడదాకా ఏం మాట్లాడదండి. పాపం జరగం పోయినాడు, ఏం మాట్లాడలేదు తెలియదా. నేనేదో ఓడిపోయి పలాయన చిత్తగించిందట, ఆయన గెలిచిందట. అది ఎక్కడ చెప్తున్నాడు? మా నియోజకవర్గ కేంద్రంలో. మరి ఏదైనా ఇక్కడ చెప్పాలి కదా అని చెప్తున్నాడు. అంటే ఆయన ఓటమి, ఆయన అసత్య అవాస్తవ గణాంకాలతోటి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి చేసిన ప్రయత్నం నీరుగార్చడం జరిగింది. కాబట్టి ఓడిపోయినాడు. కాబట్టి మాట్లాడలేక ఇప్పటికీ ఇంకా ఇట్స్ హాంటింగ్ హిమ్. ఆయన మనసును వేధిస్తూ ఉంది. అయ్యో నేను ఆ నీటిపారుదల శాఖ మంత్రి తోటి అనవసరంగా పోయానేమో ఆ వాదనకు అని ఆయన మనస్సు వేధిస్తూ ఉంటే ఇప్పుడు బయటపడ్డాడు. లేకపోతే నేను తెచ్చినా చెప్తాను అడిగి. అంటే ఆయనలోని మానసిక స్థితిగతి, వాదన సక్రమంగా లేదని తెలిసి ఇవాళ బయటపడ్డాడు. అది కూడా తాను గెలిచినట్టు ఇతరులు ఓడిపోయినట్టు చెప్పుకునే స్థితి ఎందుకు కలిగిందో ఆయన సమాధానం.